బాగుందా? అది నువ్వు పేర్చాలి 1 2 3 బాగుందా? మిట్టు చిన్నప్పుడు వీడియో భలే ఉంది కదా. నాకు ఎందుకో గూగుల్ పిక్స్ అండ్ ఆల్సో వీడియోస్ అవి చూస్తుంటే అది వచ్చిందనమాట. అందువల్ల కొంచెం నాకు మెమరీ ఉంటుందని చెప్పి యాడ్ చేశాను. సో అప్పుడు మిట్టు ఎలా ఉన్నాడు, ఇప్పుడు మిట్టు ఎలా ఉన్నాడు. అండ్ మిట్టు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. చాలామంది మిట్టు వెయిట్ గురించి చాలా కన్సర్న్ చూపిస్తున్నారు అండ్ ఆల్సో చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అట్ ది సేమ్ టైం హెల్త్ చూడండి, మిట్టు వెయిట్ పెరిగిపోతున్నాడు అది ఇది అంటున్నారు. సో మిట్టు హెల్త్ గురించి మేము 100% చూస్తున్నాము. ఎందుకంటే మేమే కదా చూసేది, మాకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పండి. సో ఎవరైతే కన్సర్న్ చూపించారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టారో ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడి తెలుసుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లోడిని కూడా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు. సో ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడను అనమాట. సో పిల్లలకి వెయిట్ అనేది ఏదో ఫుడ్ వల్ల అయినా కావచ్చు, హార్మోన్స్ వల్ల అయినా కావచ్చు, లేకపోతే బై జీన్స్ వల్ల అయినా కావచ్చు, చాలా రకాలుగా ఉంటుంది. వాడు మార్నింగ్ 6:30కి లేస్తాడు. 6:30కి లేచి రెడీ అయ్యి స్కూల్కి 8 o'clock అలా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ సైక్లింగ్కి వెళ్ళి మళ్ళీ ఆడుకొని ఇవన్నీ చేస్తాడు. కాబట్టి మినిమం ఎక్సర్సైజ్ అయితే వాడికి అవుతుంది. సో అంతకు మించి వాడిని స్ట్రెస్ పెట్టదలుచుకోలేదు నేను, ఎందుకంటే ఆ వయసులో వాడికి హెక్టిక్ షెడ్యూల్ ఉందన్నమాట. సో ఇంకా వాడిని మళ్ళీ ఈ ఎక్సర్సైజ్లని, జిమ్లని, లేకపోతే ఇవన్నీ నేను చేయదలుచుకోలేదు. సో వాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు. వాడు వెయిట్ పరంగా నేను హెల్త్ అయితే కొంచెం చూస్తున్నాను. సో ర్యాండమ్గా తగ్గుతాడనమాట. సో నేను కూడా చిన్నప్పటి నుంచి ఓవర్ వెయిట్ కాబట్టి సో నాకు ఆ ప్రాబ్లం, నాకు ఆ సిచ్యువేషన్ చాలా బాగా తెలుసు. అందువల్ల నేను నా మీద పడిన స్ట్రెస్ వాడి మీద పెట్టదలుచుకోలేదు. సో అదలా నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. సో అది అలా పక్కన పెట్టేస్తే, అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ రొటీన్ షూట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే నేను మిట్టుకి బాక్స్ కింద, ఇంకా మిట్టుకి మాకు అందరికీ కూడా కాలీఫ్లవర్ కుక్ చేద్దామని కాలీఫ్లవర్ పొయ్యి మీద పెట్టాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ చేశాను అనమాట. రీసెంట్గా ఇడ్లీ బ్యాటర్ ఇలాగ కుడుము పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీలు కాకుండా కుడుము అయితే బెటర్ కదా, ఇంకొక ప్లేట్తోనే అయిపోతుంది అని చెప్పేసి అది కూడా ఈ కుడుము ప్లేట్ ఉంది కదా, కుడుము ప్లేట్ కూడా నేను ఇంకా మొత్తం ఇడ్లీ కుక్కర్ అంతా తీయకుండా అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈరోజు నా ఫేవరెట్ ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను నా కోసం. ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ చేయలేదు. అది నా చిన్నప్పుడు మెమరీ అనమాట. అదేంటంటే బెల్లం కుడుము. ఈ ఇడ్లీ బ్యాటర్లో బెల్లం యాడ్ చేసి కాసేపు వదిలేస్తే ఆ బెల్లం అంతా కొంచెం కరుగుతుంది కదా, కరిగిన తర్వాత బెల్లం కుడుములా పెట్టుకుంటాము. జస్ట్ ఇడ్లీ బ్యాటర్లో చిన్న సాల్ట్ అండ్ ఆల్సో బెల్లం వేసుకుంటాం అంతే. ఇది మా మమ్మీ చాలా బాగా చేసేది చిన్నప్పుడు. అంటే ఇంత లావుగా చేసేదనమాట. నేనైతే కొంచెం పలచగా చేసుకుంటున్నాను. నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను, ఎందుకంటే మిట్టు కానీ ప్రవీణ్ కానీ ఇది అసలు తినరు. అందువల్ల ఇప్పటివరకు అసలు ఎప్పుడు చేసుకోలేదనమాట. మన హౌస్ వైఫ్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు నచ్చిన ఫుడ్ మనం ఒక్కరమే తినేది మాత్రం మనం వెంటనే వండుకోలేము. ఇంతకుముందు అయితే మరీ దారుణంగా ఉండేది. ఇప్పుడైతే కొంచెం బెటర్, ఈ జనరేషన్లో అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. మనకు నచ్చిన ఫుడ్ మనం వండుకోబోద్దు, అందరూ తినేదే వండాలనిపిస్తుంది మ్యాక్సిమమ్. ఎందుకంటే మనం ఒక్కరు తినేదానికంటే అందరూ తినేది చేసుకుంటే బెటర్ కదా అన్నట్టు. సో ఈ రోజు అయితే నా కోసం నేను ఇలాగ బెల్లం కుడుము చేసుకుంటున్నాను. అందువల్ల బ్యాటర్ కూడా చాలా తక్కువే వేసాను, ఒక కుడుముకి వచ్చేలాగా. ఆ కుడాన్నే నేను 2 పూటలు తింటాను అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే కాలీఫ్లవర్ కర్రీ జస్ట్ చాలా సింపుల్ కర్రీనే. ఈరోజు వీడియో కొంచెం ఏంటి బాగా లేట్ వస్తుంది, ఎందుకంటే పవర్ కట్స్ ఉన్నాయి కాబట్టి బాగా లేట్ వస్తుంది. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే కాలీఫ్లవర్ కర్రీ జస్ట్ కాలీఫ్లవర్స్ కొంచెం హాట్ వాటర్ వేసి ఇది చేశాను, వాష్ చేశాను. ఎందుకంటే చాలా పురుగులు ఉన్నాయి అందులో. కాలీఫ్లవర్లో, క్యాబేజ్లో చాలా కనిపించని పురుగులు ఉంటాయి. సో 1కి 4 సార్లు హాట్ వాటర్తో వాష్ చేసుకోండి. నేను ఈరోజు గంజితో కూడా వాష్ చేశాను కాలీఫ్లవర్స్ని. వారుస్తాం కదా, వార్చేటప్పుడు గంజి పడేయడం ఎందుకని ఆ గంజితో కూడా ఒకసారి వాష్ చేశాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్స్ కూడా వేసేసి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, నార్మల్ కారం, ఇంట్లో ఆడించిన కారం, సాల్ట్ వేసేసి కొంచెం కలిపేసి చిన్న వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తా. అంతా అయిపోయినట్టే. ఇది కాలీఫ్లవర్ అండ్ పొటాటో కర్రీ కింద కూడా బాగుంటుంది. ఇంకా పొటాటో వేయలేదు, ఇంకా నార్మల్ ఈ కర్రీ చేసేసాను.
అండ్ ఈరోజైతే కర్రీ ఒకటే. అండ్ ఇంకొకటి ఈరోజైతే ఇంకొక రెసిపీ కూడా యాడ్ చేసా. అదేంటంటే ఎండు చేపల కర్రీ అనమాట. నేను అది కూడా యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఈ ప్యాన్ ఉంది చూసారా, ఇది వచ్చేసి నేను డీమార్ట్లో కొన్నాను. 149 రూపీస్ ఈ ప్యాన్. చిన్న నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేశాను, నీట్గా వాష్ చేసేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. అదేంటంటే తడక ప్యాన్ అది బ్రేక్ అయిపోయింది. తడక ప్యాన్ హ్యాండిల్ బ్రేక్ అయిపోయింది. సో ఇలాంటిదైతే ఏదైనా మనం చిన్న ఫ్రై చేసుకోవడానికి, ఏదైనా ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ, ఏదైనా వేడి చేసుకోవడానికి కానీ ఇది బాగుంటుంది కదా. తడక కూడా పెట్టుకోవడానికి సెట్ అయిపోతుంది కదా. ఇది తీసుకున్నాను 2 హ్యాండిల్స్ ఉన్న ప్యాన్. తడక ప్యాన్ అంటే మనము అన్నీ చేసుకోవడానికి అవ్వదు, ఓన్లీ తడక పెట్టుకోవడానికి, పచ్చడి ఏదైనా చేసుకోవడానికి మాత్రమే సెట్ అవుతుంది. ఇదైతే బెటర్ కదా అని చిన్న ప్యాన్స్ బాగా నప్పుతాయి మాకు. ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురువేం కాబట్టి. ఇంతకుముందు అయితే పెద్ద ప్యాన్స్ కొనేసేదాన్ని, పెద్దవి కొనేసేదాన్ని. ఇంతకుముందు వంట కూడా అలాగే చేసేదాన్ని, హెవీగా చేసేదాన్ని. బట్ ఇప్పుడు అదంతా తగ్గిపోయింది కాబట్టి చిన్న వాటిల్లోకి దిగాను అనమాట. సో ఇదైతే బాగానే పనిచేస్తుంది, చూడాలి ఎంతవరకు పనిచేస్తుంది అనేది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆయిల్లో పచ్చిమిర్చి కొబ్బరికాయలు ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు కుడుము పెట్టాను కదా ఇడ్లీది, దానికి కొబ్బరి చట్నీ చేద్దాం, పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి. సో అది ఆ రెండు ఫ్రై చేసుకొని పల్లీలు, ఆ ఫ్రై చేసిన పచ్చిమిర్చి కొబ్బరికాయ ముక్కలు, సాల్ట్ వేసి మిక్సీ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, మీకు రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపు పెట్టేటప్పుడు మిట్టు మాత్రం పక్కనే ఉంటాడు, వాడికి ఎందుకో తాలింపు స్మెల్ చాలా ఇష్టం అనమాట. సో అందువల్ల పక్కనే ఉన్నాడు చూసారా. సో తాలింపు పెట్టేటప్పుడు నన్ను పిలమ్మ అది ఇది అంటాడు. మరి ఎందుకో ఆ స్మెల్ అంటే వాడికి బాగా నచ్చుతుంది అనమాట. అది అలా చూస్తూ ఉంటాడు. ఏదైనా ఇదనే కాదు, మెయిన్ ఇది అండ్ రసం తాలింపు పెడతాం కదా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అన్నట్టుగా వాడికి అది ఇష్టం అనమాట. అండ్ ఇక్కడైతే ఇంక వాడికి వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం అటు ఇటు తిరిగి కొంచెం హాట్ వాటర్ ఇస్తాను మార్నింగ్. వాడికి మ్యాక్సిమం ఇష్టపడ్డా అసలు హాట్ వాటర్ తాగి. నేనైతే జీరా వాటర్ ఎప్పుడైనా చేసుకుంటే జీరా వాటర్ కూడా ఇస్తాను. బట్ పిల్లలు ఇంక జీరా వాటర్లు ఇవన్నీ ఏం తాగుతారు చెప్పండి, మనమే ఈ ఏజ్లో తాగుతున్నాం. సో లెమన్ వాటర్ తాగుతాడు, ఆర్ హాట్ వాటర్ ఇస్తే హాట్ వాటర్ తాగుతాడు అనమాట. అలా బలవంతం పెడితే అలా తాగుతాడు. సో మన పిల్లల గురించి మనకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు కదా. కామెంట్స్ చేస్తే నాకు అదే అనిపించింది. అండ్ ఇంకొకరు ఎవరో కానీ చాలా రూడ్గా పెట్టారనమాట. రాకీ సంథింగ్ పేరు, నేను పేరు చెప్పడానికి అంత భయపడట్లేదు. రాకీ అనే నేమ్ రాకీ అనే ఉందనుకుంటా. ఎంత దారుణంగా పెట్టారంటే, నువ్వు గున్నెనుగులా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు. ఎందుకో చాలా డిస్టర్బింగ్ అనిపించింది. వదిలేసాం, మాకు ఇలాంటివన్నీ కామనే, నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా. సో కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు అది చూడటం మానేయచ్చు కదా, ఎందుకు అంత హేట్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏంటి. గబుక్కన ఒక మనసులో ఏదో అలా అనిపిస్తుంది అనమాట. కామెంట్ మనం ఎంత స్పోర్టివ్గా తీసుకున్నా సరే చిన్న బాధగా అనిపిస్తుంది, ఏదో ఒక మూల ఎమోషనల్గా అనిపిస్తుంది. సో ఎవరైనా పబ్లిక్ డొమైన్లో మీరు ఏమైనా కామెంట్స్ పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి పెట్టండి. సో అదే ఈరోజు చెప్దాం అనుకున్నాను. సో మీరు పెట్టడం నేను ఏం ప్రాబ్లం లేదు, నేను రిపోర్ట్ కొడతాను అంతే, హెరాసింగ్ బుల్లింగ్ చేస్తున్నారని చెప్పి అంతే. అంతకుమించి నేను ఏం చేయలేను, అంతకుమించి మీరు ఏం చేయలేరు, ఆ కామెంట్ పాస్ చేయడం తప్ప, అంతే. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం కుడుము. బెల్లం బాగా కరిగిపోయింది కదా, బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో పంచదార కాదు కాబట్టి బెల్లం మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. సో నాకు స్వీట్గా ఉండాలన్నమాట, అందువల్ల మా మమ్మీ చేసింది అలా గుర్తు రావాలి నాకు అని చెప్పి బెల్లం వేసేసరికి ఇంకొంచెం పలచబడుతుంది కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. మరి ఇంకా పలచగా అయిపోయిందంటే మనకి సెట్ కాదు, రాదు కదా, ఇడ్లీలాగా రాదు, చెదిరిపోయినట్టు వచ్చేస్తుంది అందుకని. అండ్ కుడుము పెట్టేసాను, ఒక 10 నిమిషాలు అయిపోయింది. అండ్ నాకు ఆత్రం అనమాట, తినేయాలని. ఎంత ఆత్రం పడినా సరే నేను కట్ చేసుకున్న దాంట్లో హాఫ్ తిన్నాను అంతే. అలాగే ఉంటుంది అనమాట. తినాలి అనుకునే వాళ్ళకి ఆత్రం తప్ప ఇంకేం ఉండదు. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళకి ఎక్కువ తింటారు వాళ్ళు. సో అలాగే చూసాను నేను చాలా మందిలోని. సో అది. అండ్ నేనైతే ఇలా హాఫ్ కుక్డ్ లాగా చేసుకున్నాను. అంటే హాఫ్ కుక్డ్ అంటే 3/4 ఒక 80% కుక్ అవుతుంది. మిగతాది ఏంటంటే నేను బెల్లం అదంతా ముద్దగా ఉంటుంది అనమాట. సో అది నాకు బాగా ఇష్టం, ముద్దగా తింటాను నేను, పొడిగా కాకుండా. సో చాలా యమ్మీ ఉంటుంది, ట్రై చేయండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. అండ్ చాలామంది ఇందులో నెయ్యి కూడా వేసుకుంటారు, నెయ్యి వేసుకుని కూడా తింటారు, చాలా బాగుంటుంది అంట. నేనైతే నెయ్యి అస్సలు వేసుకోను, నాకు ఇలాగే ఇష్టం.
నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది ఎంజాయ్ చేస్తాను. ఓట్ మీల్ నానబెట్టుకున్నాను, అయినా సరే ఎందుకో ఈరోజు బెల్లం కుడుము వైపు అలా వేసింది మమ్మీ చేసింది. సో ఇలాగనమాట. అండ్ ఏదైనా మమ్మీ చేతితో చేసిన ఒక్కొక్కరి చేతి ఒక్కొక్కరు వాట ఉంటుంది కాబట్టి అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ నేను ఎండు చేపల్లో కర్రీ చేస్తున్నా. ఎండు చేపలు ప్లస్ గుడ్లు చేస్తున్నాను. మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా కరెంట్ పోయింది, ఇక్కడ కరెంట్ లేదు. సో నేను ఏం చేశాను, ఫస్ట్ నార్మల్గా షూట్ చేసి దాని తర్వాత టార్చ్ చేసి షూట్ చేశాను అనమాట. ఎండు చేపల కర్రీ ఏం లేదు, నేను అనకాపల్లి నుంచి ఎండు చేపలు తెచ్చుకున్నా. వంజరం ముక్కలు ఉంటాయి కదా, వంజరం ముక్కలు. అండ్ అవి వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఇది నువ్వుల నూనెలో చేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నువ్వుల నూనె ప్రవీణ్ తినట్లేదు సరిగ్గా, అందువల్ల రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక 4 ఎండు చేపల ముక్కలు ఉప్పు కారం వేసాను నూనెలో, అందులో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది జస్ట్ నార్మల్గా నూనెలో ఫ్రై చేసి తీసుకొని మీరు నూనెతో పాటు తింటే బాగుంటుంది, బట్ ప్రవీణ్కి కొంచెం గ్రేవీలాగా ఉల్లిపాయలు అవి ఉండాలని చెప్పి నేను కొంచెం ఆనియన్స్ అవి యాడ్ చేస్తాను. ఇందులో గుడ్లు కూడా యాడ్ చేశాను. గుడ్లు వచ్చేసి మిట్టుగడికి తినిపిద్దామని ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక. ఇవి ఇలా 2 గుడ్లు ఉడకబెట్టినవి ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేస్తున్నా. గ్యాస్ ఆఫ్ చేసేసాను, గ్యాస్ కొంచెం వేడి మీద వేగుతాయి కదా అని చెప్పేసి, వేరే వర్క్ ఉందని చెప్పి. ఈ చేపలన్నీ ముక్కలన్నీ తీసేసిన తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎండు చేపల్లో బోల్డ్ అంత కావాల్సినంత సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో అండ్ మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఉల్లిపాయలు, టొమాటోలు, కరివేపాకు ఫ్రై చేసి ఈ ముక్కలు కూడా అందులో వేసి చిన్న వాటర్ చిలకరించి దించేస్తాను. అంతే. అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి వాటిలోకి అస్సలు బాగోదు, అన్నంలోకి మాత్రమే బాగుంటుంది, వేడి అన్నంలోకి. ఎండు చేపల లవర్సే మనకి ఏంటంటే ఫస్ట్లో కొన్ని నచ్చలేనివి పెళ్ళయిన తర్వాత అలా 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 నచ్చడం స్టార్ట్ అవుతాయి. ఏదైనా మీరు ఒకటి నాకైతే అలాగే అయింది. ఎండు చేపల స్మెల్ నాకు అస్సలు నచ్చేది కాదు, చాలామందికి అసలు నచ్చదు. అండ్ మెయిన్ ఎండు చేపలు మనం ఫ్రై చేస్తే ఏంటంటే మొత్తం ఇల్లంతా వాసన కొట్టేస్తుంది, అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇంట్లో నాన్ వెజ్ తినట్లేదు, ఒకళ్ళు వెజ్ ఒకళ్ళు నాన్ వెజ్ తినేటప్పుడు అస్సలు చేసుకోకండి, ఎందుకంటే వెజ్ తినే వాళ్ళకి ఆ స్మెల్ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది ఎండు చేపల విషయానికి వస్తే. సో అదనమాట. అండ్ ఇదైతే సింపుల్ కర్రీనే, పెద్ద రెసిపీ ఏం కాదు. జస్ట్ మీరు కావాలంటే ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసుకున్నా సరే కొంచెం గ్రేవీలా ఉంటుంది. అండ్ ఇంకొకటి బీగాజెస్లోకి కొత్త స్టాక్ వచ్చింది, నేను అది ఇంకా అప్డేట్ చేయలేదు. కొత్త స్టాక్ వచ్చింది, అది నేను ఇంకా అవన్నీ చూసుకుంటున్నాను, అందుకే నేను మీకు సరిగ్గా అప్డేట్ కూడా చేయాలి బీగాజెస్ది జ్యువెలరీ పేజ్లోది. అండ్ చాలామంది అయితే ఇన్విజిబుల్ చైన్స్ అడుగుతున్నారు, ఇన్విజిబుల్ చైన్స్ మళ్ళీ స్టాక్ వచ్చింది, నేను మళ్ళీ అది అప్డేట్ చేస్తాను. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చక్కగా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే సింగిల్ ఐటెం కూడా డెలివరీ చేస్తానని చెప్పాను కదా, సో అట్లా అనమాట. అండ్ ఈ రోజైతే లక్షవారము, బాబా గుడికి వెళ్ళాలి. ఎండు చేపలు చూపిస్తూ బాబా గుడి చెప్తున్నాను చూసారా. అండ్ నాకు బాబాది ఎంత బాగా నమ్మకం బాగా పెరిగిపోయింది. అండ్ ఆల్సో ప్రతి హారతికి గుడికి వెళ్ళి అటెండ్ అవ్వాలి అనిపించేస్తుంది అనమాట. సో ప్రతి లక్షవారం గుడికి వెళ్తున్నాను కంపల్సరీగా. సో అదో నమ్మకం కదా. సో మీరు రీసెంట్గా చూస్తే షిరిడి వెళ్ళడం కానీ లేకపోతే బాబాది గుడి చూపించడం కానీ ఇవన్నీ ఎక్కువ చూపిస్తున్నాను కదా. సో అదొక పీస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏదో మనకి ఏదో వచ్చేస్తే అది ఇదని కాదు, కానీ కొంచెం ప్రశాంతత, మనకి మనసు ప్రశాంతంగా ఎక్కడ అనిపిస్తే మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలని మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటాం కదా. అలాంటి ప్లేసెస్లో తిరుపతి ఒకటి, షిరిడి ఒకటి అనమాట, హోలీ ప్లేసెస్. సో అది. అండ్ ఇదైతే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ ఉల్లిపాయలు అవన్నీ కొంచెం మగ్గడానికి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే. అండ్ మిట్టుకు ఎండు చేపలు తినడానికి మిట్టుకి ఎగ్స్ వేసాను, వాడికి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎగ్స్ తినిపించచ్చు కదా అని. సో ఇదన్నమాట ఈరోజు రెసిపీ. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్, నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు బీగార్జెస్లో కొత్త స్టాక్ అనేది వచ్చిందనమాట. సో ఇదే ఈరోజు ఓపెన్ చేస్తున్నాను నేను. సో 2 డేస్లో అయితే నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పెడతా. అండ్ ఆల్సో ఈరోజు నేను తెప్పించినవి అయితే హెవీ కాస్ట్లు కాదు. ఇంతకు ముందు వరకు నేను కొంచెం పండగ దృష్టిలో పెట్టుకొని ఎక్స్పెన్సివ్ అన్నీ తెప్పించాను. ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం
ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లాగా అలా తెప్పించాను. 500-400 అలా తెప్పించాను. అదే కాస్ట్లీ అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా తక్కువ ప్రైస్, అంటే మీరు డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ 200కి, 250కి, 150కి కూడా మీకు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తెప్పించాను అనమాట. సో చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే నేను చూడడానికి ఎక్సైటింగ్ ఉన్నాను. స్టాక్ వచ్చేసి ఇప్పుడు వరకు ఒక లెక్క అయితే ఇప్పుడు నుంచి ఒక లెక్క అనమాట స్టాక్. సో మీ ముందు ఓపెన్ చేస్తున్నా. సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే ఆల్రెడీ స్టాక్ అయితే ఉంది అవైలబుల్గా. కొన్ని ఎక్స్క్లూజివ్గా తెప్పించినవి అయితే స్టాక్ అవుట్ అయిపోయాయి ఆల్రెడీ. ఫెస్టివల్కి చాలా మంది పిక్ చేసుకున్నారు. ఎక్కువ అయితే ఇన్విజిబుల్ చైన్స్ అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ చాలా మంది పిక్ చేసుకున్నారు. మన పేజ్లో ఇయర్ రింగ్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. సో ఈ రోజు అయితే మ్యాక్సిమమ్ నేను డైలీ వేర్కి బాగుంటాయి కదా, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఇవి. అది దృష్టిలో పెట్టుకొని తెప్పించాను అనమాట. ఎందుకంటే ఇంక ఇప్పుడు ఫెస్టివల్స్ హెవీ వేసుకోవడానికి ఫెస్టివల్స్ కూడా ఏం లేవు కదా, అందుకని ఇది తీయడానికి కూడా ఒప్పుకున్నట్లేదు నాకు. యాక్చువల్గా మంచిగా నీట్గా లోపల వీడియో చేద్దాం అనుకున్నా, పవర్ లేదన్నమాట లోపల, అందువల్ల బయట కూర్చున్నాను అనమాట. చాలా మంది షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా అక్క అని అడుగుతున్నారు. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి నేను వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్జిన్ కూడా నేను మ్యాక్సిమం చాలా తక్కువ మార్జిన్ వేస్తున్నాను. ఎందుకంటే అంత కాంపిటేటివ్గా చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనేది ఎక్కువ మోటివ్ అనమాట. మంచివా స్టాక్ అయితే ఎలా వచ్చింది, నార్మల్గా ఇప్పుడు చూపించేస్తే మళ్ళీ మీరు పేజీ వరకు వెళ్ళరని నా డౌట్ అనమాట. సో అన్నీ అయితే రివీల్ చేయట్లేదు. సో ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ తెప్పించానని చెప్పాను కదా, అది వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. చాలామంది ఇయర్ కప్స్ గురించి అడిగారు కదా, లాస్ట్ టైం కూడా ఇయర్ కప్స్ తెప్పించినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి ఈసారి ఇయర్ కప్స్ తెప్పించాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి అనమాట, చూసారా, ఇది వచ్చేసి ఇయర్ కఫ్. మీకు ఇయర్కి మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకి 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ నేను సిల్వర్ బాగా నచ్చింది నాకు, సో అందువల్ల సిల్వర్ తెప్పించాను. రోజ్ గోల్డ్ అండ్ ఆల్సో గోల్డ్ కూడా ఆర్డర్ చేశాను. ప్రస్తుతానికి అయితే సిల్వర్ కలర్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఇవి కొంచెం ట్రెండీగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం పెట్టుకోవడానికి ఈజీ అనమాట. జస్ట్ మీరు ఇలా ప్లేస్ చేసేసుకోవడమే, మీకు వెనక డిప్ప అనేది ఏమి ఉండదు. మీరు క్లియర్గా చూస్తే ఇలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ చాలా వరకు తెప్పించా. ఇందులో అన్ని మ్యాక్సిమం అవే ఉన్నాయి. చిన్న చిన్నవి స్టడ్స్ కానీ, లేకపోతే మ్యాక్సిమం స్టడ్స్ తెప్పించా. పెద్ద హెవీవి నేను తెప్పించలేదు అనమాట, ఎందుకంటే నేను ఎలా అయితే ఇష్టపడతానో ఆ టైప్ మాత్రమే తెప్పించాను. సో ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే, అండ్ ఇంకొకటి నెక్ పీసెస్ కూడా తెప్పించా. నెక్ చైన్స్ విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్ కూడా తెప్పించాను. లైక్ మీకు ఇన్విజిబుల్ చైన్స్, ఇన్విజిబుల్ లాకెట్స్ కానీ, లేదంటే హార్ట్ లాకెట్స్ కానీ, ఇవన్నీ నేనైతే మీ ముందు ఇది ఒక్కటే ఓపెన్ చేశాను, కానీ నేను క్యూరియాసిటీగా ఉన్నాను. మొత్తాన్ని ఓపెన్ చేసుకుని నేను అన్ని చేసుకోవాలి. సో బిగా జస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. అండ్ షార్ట్స్లో కూడా వీలైతే పెడతాను. షార్ట్స్లో పెట్టడం నాకు టైం కుదరట్లేదు, అందువల్ల పెట్టట్లేదు అనమాట. సో చెక్అవుట్ చేయండి కంపల్సరీగా, స్టాక్ అవుట్ అయ్యే ముందే, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా నేను చాలా ఎక్సైట్ అయిపోతుంటాను. అందువల్ల అనమాట ఈరోజు చిన్న షూట్ చేద్దామని చెప్పేసి, ఇంట్లో చేద్దాం అంటే కరెంట్ లేదని చెప్పి బయట కూర్చొని చేస్తున్నాను అనమాట. సో ఈసారి స్టాక్ అయితే ఇంకా అఫోర్డబుల్ రేంజ్లో ఉంది. సో ఒక్కసారి పేజ్ చూడండి, ఆర్ ఎల్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, అందులో కూడా మీరు జాయిన్ అయ్యి క్యాటలాగ్ చెక్ చేయొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.